భూమి కల్లో కూడా ఊహించని గిఫ్ట్ గగన్ ఇస్తాడు. చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్లే నా తల్లి చనిపోయింది అని. ఈ విధంగా బాధ చూసి గగన్ టెక్నిక్ ద్వారా వెంటనే వాళ్ళ అమ్మను కిందికి తీసుకొచ్చి అలా భూమికి తన తల్లి ఆశీర్వాదాన్ని ఇప్పిస్తాడు. భూమి సంతోషపడుతుంది. అక్కడి నుంచి శోభాచంద్ర వెళ్ళిన తర్వాత బావకు థ్యాంక్ చెప్పి హగ్ చేసుకుంటుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ బావా అని. అప్పుడు వెంటనే శారద, శివ అందరూ కలిసి చాలా సంతోషపడుతూ, ఈరోజు నేను మర్చిపోలేంది బావ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పేసి ఈ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సంతోషానికి అవధులేదు అత్తయ్య. నేను కల్లో కూడా కనని మా అమ్మను నాకు పరిచయం చేశాడు. అసలు మా అమ్మను చూసిన తర్వాత ఎంతలా అంటే అంతలా బాధగా మా అమ్మ నన్ను ఒడికి చేర్చుకుంటే బాగుంటుంది అనిపించింది. కానీ ఈరోజు మాత్రం మర్చిపోలేను అత్తయ్య అని ఈ విధంగా అనేసరికి స్పెషల్లీ అందరికీ థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ అనిపిస్తుంది. అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే భూమి. నీ సంతోషమే మా సంతోషం. నువ్వు సంతోషంగా లేకపోతే మేము ఎలా సంతోషంగా ఉంటామనుకున్నాం. సరే పొద్దుపోయింది, రేపు పండగ, పొద్దున్నే లేవాలి అని చెప్పేసి అందరు కలిసి పడుకుంటారు. ఈలోపు వెంటనే చెర్రి మాత్రం చెడుగుడు ఆడుతుంటాడు. ఎవరితో? గోరెంటతో, నక్షత్రతో. ఇక నక్షత్ర భయంతో పడుకోవడానికి చాలా భయపడుతూ ఉంటుంది. ఆ చెర్రిగాడు ఖచ్చితంగా దయ్యమై వచ్చాడు అని చెప్పేసి అపూర్వకు చెప్పినా కూడా వినిపించుకోదు. ఇక నీ గదిలో పడుకోపో అని చెప్పేసి నక్షత్ర తన గది వైపు వెళ్తుండగా చెర్రీ సాంగ్స్తో రారా అని చెప్పేసి పాడుతూ సాంగ్స్ పెట్టేసరికి భయంతో కంగు తింటుంది. తన గదిలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు ఈ చెర్రిగాడితో నీ శోభనం అని ఈ విధంగా చెర్రి దయ్యమే వచ్చి నక్షత్రను చెడుగుడు ఆడుతూ ఉంటాడు. నువ్వు చచ్చావు కదరా, చచ్చిన తర్వాత నీతో శోభనం ఏంటిదిరా? లేదు, వదిలిపెట్టను. నమ్మించి ఆ రోజు నన్ను లోయలో పడేసావు కదా, ఈరోజు మాత్రం ఈ దయ్యంతో కాపురం చేయాల్సిందే అని విధంగా నక్షత్రకు చుక్కలు చూపిస్తాడు. రారా అని చెప్పేసి దగ్గరికి వెళ్తుండగా నక్షత్ర భయంతో బయటికి వెళ్తుంది. అపూర్వ దగ్గరికి వెళ్ళి సడుగున అపూర్వ మీద పడేసరికి గట్టిగా అరిచి లేచి కూర్చుంటుంది. ఇక దయ్యం వచ్చిందని చెప్పేసి గోరంట ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. ఎదురుగా నక్షత్ర, ఏంది బేబీ, ఏంటి ఇదంతా? మమ్మీ వాడు ఎవడు? అదే వాడు చెర్రి దయ్యమే వచ్చి నాతో శోభనం అని చెప్పేసి అంటున్నాడు. ఏమంటున్నావు? అవును మమ్మీ, వాడు శోభనం అని చెప్పేసి ఇక నన్ను టార్చర్ పెట్టినాడు. అందుకే భయంతో నిద్ర పట్టక వచ్చేసాను. వాడు రావటం ఏంటి, శోభనం ఏంటి? మీకు ఇద్దరికి మెంటల్ పట్టిందా? లేదమ్మాయి, నక్షత్ర చెప్పేది నిజమే. వాని నమ్మించి మోసం చేశారు కదా, అందుకే వాడు ఇలా పగ తీర్చుకుంటున్నాడేమో అని విధంగా అనేసరికి నోరు మూసుకొని ఇలా పండుగో, పొద్దున్నుంచలి మీ తలనొప్పితో నన్ను చావ కొడుతున్నారు. పంటరా లేకపోతే మీ ఇద్దరిని మెడలు పట్టుకొని బయటికి గెంటేనా? వద్దు మమ్మీ, వద్దు, ఈయనే పడుకుంటాను అని చెప్పేసి పడుకుంటారు. ఈలోపు తెల్లారిపోతుంది. భూమి తలంటూ స్నానం చేసి, సంక్రాంతి కదా, అదే పండుగ కాబట్టి తన చేతులతో ఇంటి ముంగట కల్లాపు చల్లి ముగ్గేస్తూ ఉంటుంది. అలా ముగ్గులో రంగ్సాన్ని దింపుతుండగా ఎదురుగా పొద్దున్నే గగన్ కూర్చొని భూమిని చూస్తూ ఉండిపోతాడు. భూమి మాత్రం చాలా చక్కగా ముగ్గేస్తూ ఉంటుంది. ఈలోపు గగన్ మాత్రం భూమి ముగ్గేస్తూ ఉండగా అలా కళ్ళ కింది నుంచలి భూమిని ప్రేమగా చూస్తూ ఉంటాడు. భూమి ఈలోపు ముగ్గేస్తుంది. ముగ్గేసిన తర్వాత కొంతమందికి నా ముగ్గు నచ్చిందో నచ్చలేదో దొంగ చూపులు చూస్తున్నారు, కానీ ఏమాత్రం కూడా చూడట్లేదు అని అనేసరికి వెనుక నుంచి భూమిని వచ్చి హక్ చేసుకుంటాడు. ఈ భూమి హక్ చేసుకున్న తర్వాత వెంటనే ముగ్గుతో పాటుగా నువ్వు కూడా అందంగా ఉన్నావు, ముగ్గులాగా
అని చెప్పేసి వెంటనే తన చేతిలో ఉన్న ఆ కలర్ తీసి తన చెంపకు పూస్తాడు. నిజమా బావా? అవును, ముగ్గుతో పాటుగా ముగ్గులాగా నువ్వు కూడా అందంగా చాలా చక్కగా కుందన బొమ్మలా ఉన్నావు అని ఈ విధంగా అంటుండగా, బావా ఎస్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ బావా. ఎందుకంటే టెక్నీషియన్ వల్ల, టాలెంట్ వల్ల నువ్వు మా అమ్మను చూపించావు కదా, చాలా థ్యాంక్ యూ సో మచ్ బావా అని అనేసరికి వెంటనే భూమిని హక్ చేసుకున్నట్టుగా అలా కలకంటాడు. ఒక్కసారిగా భూమి బావా అని చెప్పేసి గట్టిగా పిలిచేసరికి ఉలిక్కి పడతాడు. భూమి ముగ్గేస్తూ గగన్ అక్కడ ఉండగా, ఏంటి బావా ఏం ఆలోచిస్తున్నావు? ఓ, నన్ను హక్ చేసుకున్నట్టుగా అనిపించిందా? హక్ చేసుకున్నావా, మరి ముద్దు పెట్టావా అని భూమి అడుగుతుండగా, నేనా నిన్ను ముద్దు పెడతా? అదేంటి బావ అలా మాట్లాడుతున్నావు? నన్ను ముద్దు పెట్టినట్టు కలొచ్చిందని కల్లోకి నేను ఏమన్నా వచ్చానా ఏంటి అని ఈ విధంగా భూమి అడుగుతుంది. అప్పుడు వెంటనే భూమి మాత్రం చాలా సంతోషపడుతూ, నీ మనసులో నేను ఉన్నానని నాకు తెలుసు బావా, కానీ చూద్దాం అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. ఈలోపు శారద ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. హారతి ఇచ్చిన తర్వాత పూర్ణి, శివ అందరూ కలిసి భూమి పాయసం చేస్తుంది. ఇక అందరూ కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు గోరంట నిద్రలేచి హాల్లోకి వచ్చేసరికి అపూర్వ ఫోటోకి దండ వేసి ఉంటుంది. ఒక్కసారిగా కీక పెట్టేసరికి అందరూ హాల్లోకి వస్తారు. ఏం జరిగింది అని అంటుండగా, ఆ అపూర్వ ఫోటోకు ఒక్కసారి చూడండి అని చెప్పేసేసరికి నిజంగానే అపూర్వ ఫోటోకు చావు దండ వేసి ఉంటుంది. ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. ఏంటి, ఏం జరిగింది అని చెప్పేసి అపూర్వ కూడా హాల్లోకి వస్తుంది. అదేంటి వదినా, నీ ఫోటోకి దండ ఎవరేశారు అని చెప్పేసి చూసరికి, అవును నా ఫోటోకి దండ ఎవరేశారు? నేను చెప్పాను కదమ్మా, ఆ చెర్రిగాడే వచ్చి దండేశాడు. అంటే నీకు చావు ముహూర్తం పెట్టాడు ఆ చెర్రి. ఇప్పుడు ముగ్గురం చంపావు కదా, అందుకే వాడు ఫస్ట్ నీకు చావు ముహూర్తం పెట్టినట్టున్నాడు. పిన్ని గట్టిగా అరవకు, వాళ్ళకి వినిపిస్తుంది. ఆ చెర్రి రావడం ఏంటి, నాకు దండ వేయడం ఏంటి పిన్ని? అయ్యో అమ్మ, ఇంకా అర్థం కావట్లేదా? నీకు ఎగ్జాంపుల్గా వాడు చెప్పాడు, రేపు కూడా నా ఫోటో పక్కన నీ ఫోటోకి దండ పడుతుంది అత్త అని. కానీ నా మాట ఎవరు వినిపించుకోవట్లేదు. అసలు ఏంటి అపూర్వ, నీ ఫోటోకి దండ ఎవరు వేశారు? ఏమో బావా, అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎవరు చేశారు? ఏముంది, చేసిన పాపాలకు చేసినంత అన్నట్టుగా ఏ పాపం వచ్చి ఏ పుణ్యం కింద అన్నట్టు ఈ దండ వేశారంటే బహుశా ఏం జరగబోతుందో ఇంట్లో, ఎవరు చావు చూడబోతున్నామో అని కేపీ అంటుండగా, ఏంటి కేపీ ఎవరిని అంటున్నావు? ఎవరిని అనట్లేదు, ఫోటో చూసిన దండ చూసి ఆ మాటలు అలా వస్తున్నాయి. అయినా మీరెందుకంత భయపడుతున్నారు, ఏదో మీరు హత్య చేసినట్టుగా అనే విధంగా కేపీ ప్రశ్నకు అపూర్వ కంగు తింటుంది. సరే ఆ ఫోటోకున్న దండ తీసేయండి అని చెప్పేసి శరత్చంద్ర చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అమ్మాయి, నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదు. నాకెందుకో ఆ చెర్రిగాడే వచ్చి మన చావు ముహూర్తం పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఆ చెర్రిగాడే నీ ఫస్ట్ ఫోటోకు దండ వేశాడు, ఆ తర్వాత నీ కూతురు, ఆ తర్వాత నేను. అమ్మో, నేను అసలే పెళ్ళి కాలేదాని, పెళ్ళి చేసుకోవాలి. నేను మాత్రం నిజం చెప్పేస్తాను. ఆ చెర్రిగానికి నేను కాదురా బాబు చేసిందంతా మీ అత్త అని చెప్పేస్తాను. నన్ను చంపకురా అని చెప్పేసి వాని కాళ్ళు పట్టుకుంటాను. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమనుకో, వాడు చెప్పడే కాదు, నిన్నిక్కడ చంపి నీ ఫోటోకి నేను దండ వేస్తాను. పిచ్చిగాని పట్టిందా మీ ఇద్దరికి? అసలు దండకు ఫోటో వేరేసారా నేను ఆలోచిస్తుంటే అని చెప్పేసి అపూర్వకు మాత్రం ఊహించట్టు విస్తిస్తాడు చెర్రి. మరోవైపు భూమి మాత్రం తన తండ్రి ఆశీర్వాదం తీసుకోవాలని చెప్పేసి ఈ విధంగా అనుకుంటుంది. అత్తయ్య, ఇంటికెళ్ళి నాన్న ఆశీర్వాదాన్ని తీసుకుంటా అని చెప్పేసి అన్న తర్వాత సరే అమ్మ అని చెప్పేసి గగన్ కూడా ఒప్పుకుంటాడు. ఈలోపు భూమి ఇక శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది. వచ్చేసరికి శరత్చంద్ర వాళ్ళందరూ హాల్లో ఉంటారు కదా. ఎందుకు వచ్చావు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు.
నాన్న ఈరోజు నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదన కావాలా నాన్న అని చెప్పేసి ఇలా అక్షంతలు పట్టుకొని వచ్చేసరికి, నీవు నీ అమ్మని చంపావు అంటే నా శోభాచంద్రని చంపిందానివి, నిన్ను ఎలా ఆశీర్వాదనిస్తానిస్తానుకున్నావు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, నీ మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు అని చెప్పేసి వెంటనే అనేసరికి, కోపంతో ఈరోజు మా బావకు కోపం తెప్పించావు కదా, అసలు నువ్వెండే ఇంట్లో అడుగు పెట్టడానికి, ఎంత అవమానించావే అని చెప్పేసి అపూర్వ ఇక భూమి చుట్టూ పట్టుకొని ఈడ్చుకొచ్చి బయటికి గెంటేస్తుంది. ఇదేనే నీ కోరుకునేది, నీ తల్లి చచ్చింది, నిన్ను ఏకంగా బావ దగ్గర నుంచి దూరం చేశానే అనే విధంగా అపూర్వ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. శరత్చంద్ర మళ్ళీ శోభచంద్రని తలుచుకుంటూ మళ్ళీ తాగడం స్టార్ట్ చేస్తాడు. అలా తాగుతూ బాధపడుతుండగా వెంటనే ఇక గగన్ ఎలాగైనా అపూర్వ బండారం బయట పెట్టాలని చెప్పేసి మళ్ళీ టెక్నికల్తోని, శరత్చంద్ర ఏంటి ఎందుకు బాధపడుతున్నావు, ఓహో నీ కూతుర్ని బయటికి నెట్టానని బాధపడుతున్నావా, లేకపోతే నన్ను బాధ పెట్టానని బాధపడుతున్నావా, అసలు నేను ఎలా చనిపోయినా అనుకుంటున్నావు, ఎలా చనిపోయినావు, ఫైర్ వల్ల, లేదండి నన్ను చంపేశారు, ఎవరు చంపేసింది ఎవరో కాదు ఆ అపూర్వ అని చెప్పేసి ఇక వెంటనే శోభాచంద్ర వచ్చి గగన్ టెక్నికల్ ఇష్యూ వల్ల ఇక కరెక్ట్గా అదే టెక్నికల్ ఉపయోగించి శోభాచంద్రతోని నిజం కంకించేసరికి ఒక్కసారిగా శరత్చంద్ర గుండెలో అగ్నిపర్వతం మోగుతుంది. అంటే నిన్ను చంపింది అపూర్వనా, అవునండి అపూర్వనే, ఇప్పుడు అన్నిటి కారణం అపూర్వనే అని చెప్పేసి ఈ విధంగా శోభాచంద్ర చెప్పిన నిజాలన్నీ ఒక్కసారిగా శరత్చంద్ర వింటాడు. మరి అపూర్వను ఎలా జుట్టు పట్టుకొని ఏం చేయబోతున్నాడో తెలుసుకుందాం.